అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి కూడా జూన్ 2వ తారీఖు జరగబోయే గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, మనం కుంభరాశికి చూసుకుంటే జూన్ 2వ తారీఖు మనకి గురు మార్పు అనేది జరుగుతుంది కదా. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ 2026 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం కుంభరాశి వాళ్ళకు ఎలా ఉందంటే 2వ తారీఖున వీళ్ళకు 5వ ఇంట్లో ఉన్నటువంటి గురువు 6వ ఇంట్లోకి వచ్చేసేది బట్టి 2వ ఇంట్లో ఉన్న శనేశ్వరుని చూస్తాడు. అంటే ఏలినాటి శని ప్రభావం వీళ్ళకి నిల్లైపోతుంది. అంటే ప్రభావం పూర్తిగా హరించుకుపోతుంది. గురువు యొక్క చూపు వల్ల ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్న కుంభరాశి వాళ్ళకి మంచిది. అదేవిధంగా 4వ ఇంట్లోకి కుజుడు వెళ్తున్నాడు 20వ తారీఖు తర్వాత. ఈ రాశికి కుజుడు మంచివాడు కాదు. అంటే గృహ వాహన యోగం అనేది కొంచెం తక్కువ. 4వ ఇంటి గ్రహమైనటువంటి శుక్రుడు 8వ తారీఖు 6వ ఇంట్లోకి వెళ్తున్నాడు. అంటే ఒక కేంద్ర కోణాధిపతి 6వ ఇంట్లోకి వెళ్ళడం మంచిది కాదు. అదేవిధంగా వీళ్ళకు 5వ ఇంటి అయినటువంటి బుధుడు 22వ తారీఖు తర్వాత 6వ ఇంట్లోకి వెళ్తున్నాడు. అంటే పంచమాధిపతి, చతుర్థాధిపతి ఇద్దరు 6వ ఇంట్లోకి వెళ్తున్నారు. అక్కడ గురువు ఉన్నాడు. గురువు వీళ్ళకి కూడా మంచి గ్రహమేం కాదు. కాకపోతే ఏలినాటి శని యొక్క తీవ్రత తగ్గుతుంది. గురువు యొక్క చూపు పడడం వల్ల, ఏదో ఒక ప్లేస్ నుంచి గురువు చూపు శని పైన పడడం వల్ల. అక్కడ బుధుడు శుక్రుడు కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా గృహస్థానంలో బాధకాధిపతి అంటే కుజుడు ఉన్నాడు కాబట్టి గృహ వాహన విషయాలకు ఖర్చులు, అప్పులు చేయాల్సి వస్తుంది. అంటే 4వ ఇల్లు అంటే గృహము, వాహనము, ఆస్తులు, సొంత ఊరు, బంధువులు, వేసుకునే వస్త్రాలు ఇవన్నీ కాబట్టి ఆ రుణస్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ బండి కొనడము, ఒక వెహికల్ కొనడము, దానికి రిపేర్లు ఖర్చు పెట్టడము, ఇల్లు కట్టడము లేదా ఇల్లుని రిపేర్ చేయడము, ఆస్తులు కొనడం కోసం అప్పులు చేయడము, అంటే 4వ స్థానానికి సంబంధించిన కారకత్వాల కోసం ఖర్చు పెట్టడము లాంటివి జరుగుతాయి. అదేవిధంగా పంచమ స్థానంలోకి రవి వచ్చాడు. రవి కూడా ఈ రాశికి మంచివాడు కాదు. కాబట్టి ఇక్కడ రవి గ్రహం అన్నప్పుడు సంతానానికి సంబంధించినటువంటి ఖర్చులు రావడము 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, లేదంటే పంచమ స్థానం కాబట్టి 5వ స్థానం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పితృదోషం కూడా సూచిస్తుంది. రాశిలోనే రాహు ఉన్నాడు, పంచమంలో రవి ఉన్నాడు. పితృదోషం అధికంగా ఉంది. పితృపరిహారాలు కంపల్సరీ చేసుకోవాలి. అమావాస్య, మఖా నక్షత్రం ఈ రెండు చూసుకొని ఏదన్నా అన్నదానాలు లేదా ఇంకేదన్నా ఆలయాలకు అమావాస్య రోజు కాశీ లాంటి క్షేత్రాలకు మరీ ముఖ్యంగా, ఎందుకంటే అక్కడ అది పితృక్షేత్రం. ఒక విధంగా ఎక్కువగా శ్మశానము, మహాశ్మశానం అంటారు. అక్కడ అన్నదానం చేయడం వల్ల పితృదేవతల యొక్క సంతృప్తి కలుగుతుంది. ఇటువంటి కంపల్సరీ చేయాలి. రాశిలో రాహు ఉన్నాడు. రాశిలో రాహు ఉంటే ఏమవుతుంది? రాహు వచ్చి మెలిఫిక్ ప్లానెట్, అన్ని రకాలుగా ఆలోచన చేస్తాడు, ఒక ఆలోచన చేయనీడు. రాహును కూడా ఏ గ్రహము చూడటం లేదు. కాబట్టి రాహు ఈ రాశికి మంచివాడే, కానీ షేర్ మార్కెట్ లాంటి వాటి జోలికి పోకూడదు. రాహు అంటే షేర్ మార్కెట్ తక్కువే పెట్టాలి పెట్టుబడి, ఎక్కువ పెట్టకూడదు. రాహు అంటే నాన్ వెజ్, ఎక్కువ నాన్ వెజ్ తింటారు, తప్పేం లేదు. నాన్ వెజ్ వ్యాపారం చేసే వాళ్ళకి, చికెన్ సెంటర్, మటన్ సెంటర్ పెట్టుకునే వాళ్ళకి, నాన్ వెజ్ హోటల్ పెట్టుకునే వాళ్ళకు, లేదా నాన్ వెజ్ ఉత్పత్తి చేసే వాళ్ళకి, అంటే పౌల్ట్రీస్, గోట్ ఫార్మ్స్, షిప్ ఫార్మ్స్, ఇవన్నీ పెద్దవైతే అమ్ముతారు కదా మాంసం కోసం, ఇటువంటి వాళ్ళకంతా బాగానే ఉంటుంది. రాహు రాష్ట్రం ఉన్నాడు కాబట్టి దుర్గాదేవి ఆరాధన కంపల్సరీ చేయాలి. కాలభైరవ ఆరాధన చేయాలి. శనేశ్వరుడు తాకట తగ్గుతుంది. రాహును అభివృద్ధి చేయాలంటే దుర్గాదేవి, గ్రామదేవత కూడా దుర్గాదేవి, వీళ్ళు రావచ్చు. సప్తమంలో కేతు ఉన్నాడు. సప్తమంలో కేతు ఉన్నప్పుడు ఏమవుతుంది? జీవిత భాగస్వామి 7వ స్థానం అంటే కేతు అంటే తలే లేదు. అంటే భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ తక్కువగా ఉంటుంది. తలే లేనప్పుడు గ్రహం సప్తమంలో ఉన్నప్పుడు వాళ్ళకు ప్రేమానురాగాలు పుట్టవు, ఏదో న్యూట్రల్గా ఉంటారు. అంటే కేతు కట్ చేస్తాడంటే ఏమి? వీళ్ళకి గ్యాప్ వచ్చేస్తుంది. ఏదో ఒక సమస్య వల్ల వీళ్ళు పరాధీనంలో ఉండిపోతారు. కాబట్టి ఆ యొక్క దోషం పోవాలంటే విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేయాలి. ఉలవలు సుండలుగా చేసి, ఉలవలతో సుండలు చేసి, లేదంటే ఉలవ చారుతో చేసిన అన్నము దానం చేయాలి. విఘ్నేశ్వర ఆలయం పైన జెండాలు కట్టాలి. దువ్వెన, పైన వేసుకునే టొప్పి, హెల్మెట్
వాళ్ళ వారి స్థితిని బట్టి డొనేట్ చేయొచ్చు. ఉమ్, ఇవన్నీ కూడా ఎండతాపాన్ని ప్లస్ తలకు రక్షణ కల్పిస్తాయి కాబట్టి అవును. కేతు యొక్క దోషం పోతుంది. ఉమ్, ప్రతిరోజు విఘ్నేశ్వరాలకి వెళ్ళాల్సిందే. ఉమ్, ఆయన నైవేద్యపుడు కాబట్టి అరటిపండు కొబ్బరికాయో ఏదో ఒకటి సమర్పించి కొద్దిసేపు కూర్చొని రావాలి. కొద్దిసేపు అంటే 24 నిమిషాలు కంపల్సరీ ఉండాలి, ఒక గడియ కాలం. ఓకే. అప్పుడు వీళ్ళకు బెనిఫిట్ బాగుంటుంది. అంటే శుభగ్రహాలు అన్నీ కూడా వీళ్ళకు అంత అనుకూలంగా లేవు ఉమ్. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మైలేజ్ వచ్చేస్తుంది. గ్రహంకి మనం ఒక్కొక్క పరిహారం అయితే పాటిస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా. అవును. ఓకే గురుగారు. వీళ్ళు ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటుంది గురుగారు? కుంభరాశి వాళ్ళు వ్యాపారం తీసుకుంటే వీళ్ళు ఇంటర్నల్గా కొంచెం సీక్రెట్గా ఉంటారు. కుంభం అంటే కుండ. ఉమ్, కుండలో నీళ్లున్నాయా, పాలున్నాయా, గాలుందా, డబ్బులుందా, వజ్రాలున్నా ఏమీ తెలియదు. తెలీదు. అంటే ఒక రహస్యం అని అర్థం. ఉమ్, కాబట్టి వీళ్ళు ఏం చెప్పినా ఇంట్లో చెప్పించాలి. ఇంట్లో చెప్పరు, అదే పెద్ద సమస్య వీళ్ళకు. ఇంట్లో కదా ఎవరికి ఏం చెప్పరు. ఉమ్, ఎవరికేం చెప్పకపోతే పోతుంది, ఇంట్లో వాళ్ళు చెప్పాలి కనీసం. అవును. ఎవరికి చెప్పకుండా ఏదో ఆదాయాలు సంపాదించాలని ట్రై చేస్తుంటారు. ఉమ్, అక్కడ కొన్ని నష్టాలు కంపల్సరీ వస్తాయి. ఉమ్, అది వీళ్ళు కేర్ఫుల్గా ఇంట్లో చెప్పి చేయడం వల్ల ఆ నష్టాలు తగ్గుతాయి. ఓకే. వీళ్ళు ఏమైనా చేసుకొని. ఉమ్, కాబట్టి వీళ్ళకు లాభం కలుగుతుంది, దానివల్ల ఏదో ఒక బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి కాలపురుషుడికి బాధక స్థానము. ఉమ్, ఉమ్, బాధ కలిగి ప్రయోజనం జరుగుతుంది. ఓకే. ఓకే. కాబట్టి వీళ్ళు మామూలుగా కుంభము అంటే ఏమి, మన కడుపు కుండే కదా. అవును. మామూలుగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయించే వాళ్ళు పూరకము, ఆ. కుంభకము, మళ్ళీ రేచకము అంటారు. అంటే గాలి పీల్చుకోండి, కొద్దిసేపు కుంభించండి అంటే గట్టిగా పట్టుకోండి, బయట వదలద్దండి అని. మళ్ళీ వదిలేయండి బయటికి, మళ్ళీ కుంభించండి, మళ్ళీ పీల్చుకోవద్దండి అంటారు. ఉమ్, అంటే కుంభకములోనే అంతా ఉంది. ఉమ్, అందుకే యోగులంతా ఈ రాశిలో పుడతారు. ఓకే. ఆహా. కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టుకొని చేసే ప్రాక్టీస్, యోగా ఉమ్, సెంటర్లు ఇవన్నీ కూడా ఈ కుంభరాశి ప్రభావంలో ఉంటాయి. ఉమ్, కాబట్టి ఆ టైప్ ఆఫ్ సాధనలు వీళ్ళు చేస్తే యాక్టివేట్ అవుతారు. ఓకే. మౌనంగా ఉండిపోయే వాళ్ళంతా ఎక్కువ ఉంటారు కదా, ఉమ్, జీవితాంతం మాడకుండా మౌన యోగి అంటారు. ఉమ్, ఉమ్, లేదా 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడంటారు. మాట్లాడుతూ కూర్చొని తపస్సు చేస్తారా? ఈ కుంభరాశి ప్రభావంతోనే అవన్నీ సాధ్యమవుతాయి. ఓకే. ఓకే. కాబట్టి వీళ్ళు యాక్టివేట్ కావాలంటే కుండ పెట్టుకునే నీళ్లు, కుండలో నీళ్ళే తాగాలి. వీళ్ళు తాగే చెంబు కూడా ఒక కుండలాగా, మట్టి చెంబులాగా కుండలాగా ఉంటే మంచిది ఎవ్రీడే. ఎవ్రీడే. ఉమ్, ఒకవేళ స్టీల్ బిందె, ఇతల బిందె అయినా కానీ కుండలాగా షేప్ అనేది తెప్పించుకుంటే మంచిది. ఓకే గురుగారు. కుంభరాశి కదా. ఉమ్, ఉమ్, కాబట్టి కుంభకోణం ఒక ఊరుంది, ఉమ్, ఆది కుంభేశ్వర స్వామి. ఆ ఆలయానికి ఎక్కువ వెళ్ళి రావాలి, యాక్టివేట్ అవుతారు. ఓకే. ఓకే. చిన్న కుండలు తీసుకుని వర్షం పడుతుంటే వర్షంలో పెట్టాలి, ఆ నీళ్ళు దాంట్లో సేవ్ అయితే ఆ నీళ్ళు తాగాలి. ఉమ్, ఉమ్, కుంభాభిషేకాలు జరుగుతాయి ఆలయాలకు. అవును. కుంభాభిషేకం జరిగితే వీళ్ళు పార్టిసిపేట్ చేసి ఆ నీళ్ళు నెత్తిని చల్లుకోవాలి, వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు. ఓకే. ఏనుగు కుంభస్థలం అంటారు కదా, ఆ, ఇంకా ఆ. దేనికి చెప్పరు కుంభస్థలం ఏనుక్కని, ఉమ్, ఉమ్, ఏనుగు మాత్రం చెప్తారు. కాబట్టి ఏనుగు కుంభస్థలం పైన ఉన్నటువంటి దేవత ఫోటోని వీళ్ళు ప్రతిరోజు దర్శించుకోవచ్చు. ఉమ్, ఉమ్, వీళ్ళు యాక్టివేట్ అవుతారు. ఆ తర్వాత వీళ్ళు చేసే వ్యాపారాన్ని సక్సెస్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఉమ్, ఉమ్. చాలా పరిహారాలు చెప్పారు గురుగారు వీళ్ళకి. ఈజీ అన్నీ కూడా. ఏది వీలుంటే అది చేసే విధంగా. ఎవరెవరికి సౌకర్యం ఏది ఉంటే చేసుకోవచ్చు. అవునవును. ఒకటే ఉండదు, ఇంకా కూడా దండిగా ఉన్నాయి ఉమ్, చెప్తే. మనం డజన్ల కొద్ది చెప్తే ఏడ వినే ఒప్పుకుంటుంది, చేసే ఒప్పుకుంటుంది. అదే అదే. 4-5 సింపుల్ చెప్తే సింపుల్ చాలు, చేసుకుంటారు. ఉమ్, కానీ ఇక్కడ ఎవరికి డబ్బులు ఇచ్చే పని లేదు, అవును. వాళ్ళకి ఏది వీలు లేదు. కలిగినప్పుడు ఇవి చేసుకోవచ్చు. ఉమ్, పని ఆపేసి కూడా పరిహారం చేస్తే అది పద్ధతి ఫలితం రాదు. ఓకే. పనులు చేసుకుంటూ మన పనులకు ఆటంకం లేకుండానే చేసుకోవాలి. ఉమ్, ఓకే. దేవుడు కూడా పనులు ఆపండి అని ఎక్కడ చెప్పడం లేదు. గురుగారు కుంభరాశి వారికి పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరు గురుగారు రాశి వాళ్ళు? కుంభరాశి వాళ్ళకు పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే వృషభ రాశి, తులారాశి, ఉమ్, మిథున రాశి. ఉమ్. ఈ 3 రాశులు బాగుంటాయి. చేసుకోకూడని రాశి? కన్యా రాశి, కర్కాటక రాశి, సింహరాశి, అదేవిధంగా మకర రాశి, మీనరాశి. ఉమ్, ఉమ్. మరి వృశ్చికం, మేషరాశులు అసలు టచ్ చేయకూడదు. ఓకే. ఇవన్నీ ఉంటాయి. ధనుసు రాశి కూడా పర్లేదు, లాభస్థానం కాబట్టి. సో వీళ్ళకి ఇప్పుడు కానీ మ్యాచెస్కి ట్రై చేస్తే పెళ్లి కోసము వాళ్ళకి సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? కొంచెం కష్టమే. 7వ స్థానంలో కేతు ఉన్నాడు కదా. ఉమ్, కేతు 7వ స్థానంలో ఉన్నప్పుడు వశీకరణ రాదు. వశీకరణ అంటే పెండ్లి కళ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. ఆ పెండ్లి అయ్యే ముందు ఒక 15 రోజులు, పెండ్లైన ఒక 15 రోజులు, 30 రోజులు ఉంటుంది అది. ఉమ్, ఉమ్, అది దాన్ని మాత్రం పెళ్లి కళ అంటారు. ఒక గ్లో, ఉమ్, ఒక వర్చువల్ ఎనర్జీ, ఒక ఆరా వస్తుంది అప్పుడు. ఓకే. ఆ ఆరా కానీ ఎంటర్ అయితే వాళ్ళకి పెండ్లి అయిపోతుంది. ఉమ్హు, డిఫరెంట్ గ్లో, వాళ్ళ మొహమే కడకపోయినా నిద్రలేస్తే కూడా అద్భుతంగా ఉంటారు చూసేదానికి. ఆ ఉమ్, పెండ్లి కళ వచ్చినప్పుడు మాత్రం. ఉమ్హు. ఈ కేతు తలలేని గ్రహం 7 ఇంట్లుంటే మరి పెండ్లి కళ ఎట్టు వస్తుంది, రాదు కదా. అవును. ఆల్రెడీ పెండ్లి అయిన వాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉంటారని చెప్పాను నేను. ఉమ్హు, కొత్తగా పెండ్లి వాళ్ళకి వశీకారం అంటే అందం వేరు, వశీకారం వేరు. ఉమ్, ఉమ్, నల్లగా అందవిహీనంగా ఉన్న వాళ్ళకు పెండ్లి కళ వచ్చిందంటే
వాళ్ళని ఒప్పుకోవాలనిపిస్తుంది ఆ పక్క. అది ఓకే. పెండ్లి కల వచ్చిన టైం అది. హ్మ్. 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 నల్లగా ఉన్నాడు అబ్బాయి అంటే ఏం మనం ఏమైనా ఎర్రగా ఉంటే కడిగి తాగుతామా? అబ్బాయి మంచివాడు, బాగా సంపాదిస్తున్నాడు, బాధ్యత కలిగిన వాడు. హ్మ్. నాకెందుకు అతన్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. హ్మ్. అప్పటి వరకు ఎవరు నచ్చుండరు. అప్పుడు పెండ్లి కల వచ్చుండదు అతనికి. అదే. అదే. ఓకే కాబట్టి గురుగారు. ఆ గ్లో అనేది ఇప్పుడు లేదు. హ్మ్. హ్మ్. ఆ గ్లో అనేది ఉన్నప్పుడు ఏమంటే శుభగ్రహం చూసినప్పుడు వస్తుంది. హ్మ్. హ్మ్. మిగిలిన రాసుల కింద నేను చాలా చెప్పాను. పెండ్లికి అవకాశం ఉందని చెప్పాను. అవును. గురువు యొక్క చూపు, గురువు యొక్క అనుకూలత ఇతరత్రా వచ్చినప్పుడు. ఇది ఏ టైం వరకి గురుగారు? అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంటుంది వీళ్ళకి కుజుడు వల్ల? అంటే ఇప్పుడు వీళ్ళకు ఆహ్, ఏలినాటి ప్రభావం ఒకటుంది. ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు. హ్మ్. ఆ గురువు చూపుకు పడతా ఉంది కాబట్టి కొంచెం సులభమైపోతుంది. ఏలినాటి శని వీక్ అవుతుంది. హ్మ్. రాహు రాశిలో ఉన్నాడు. రాహు వెనక్కి వెళ్ళాలి. రాహు వెనక్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? రాహు కూడా రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుంది? రాహు అంటే జనరల్‌గా వచ్చేకాడికి మెలిఫిక్ ప్లానెట్ అని చెప్పాను. డిఫరెంట్‌గా ఉంటాడు రాహు. హ్మ్. హ్మ్. రాహు యాక్చువల్‌గా అసలు బాడీ ఉండదు. ఒక పొగ లాంటి ఒక ఎనర్జీ మాత్రమే రాహు. ఓకే. ఇక్కడ ఎక్కువగా ఊహించుకుంటా ఉంటారు ఇప్పుడు. హ్మ్. హ్మ్. అన్ని శుభాలు జరిగినట్టు. రాహు వచ్చి ఇక్కడ ఊ ఊ ఆలోచింపజేస్తాడు. ఆ! ఊహించుకో నువ్వు బాగున్నట్లు, అన్నీ హ్మ్. ప్రపంచంలో నువ్వే బాగున్నట్టు ఊహించుకో అని చెప్పి ఊహలిస్తాడు రాహు. ఓకే. ప్రాక్టికల్ చూస్తే రాదు. హ్మ్. హ్మ్. అంటే భ్రమల్లో పెట్టేటువంటి గ్రహం రాహు. ఓకే. కాబట్టి భ్రమల వల్ల మనకేం ప్రయోజనం? మనం భ్రమించుకుంటాం అన్నటువంటి పరిస్థితులు ఉంటారు. హ్మ్. రాహు వెనక్కి వచ్చేస్తాడు. తొందరలో వస్తాడు. హ్మ్. హ్మ్. ఏలినాటి శని వీక్ అవుతా ఉంది. ఓకే. అప్పుడు ఇవన్నీ అయినప్పుడు ఏమవుతుంది? వీళ్ళకి ఆటోమేటిక్‌గా కొంచెం స్పేస్ ఎండకు వస్తది. హ్మ్. నీళ్లు దొరికినట్టు హ్మ్. రిలాక్స్ అవుతారు. అప్పుడు ఫలితాలు బావుంటాయి. ఖచ్చితంగా. వ్యక్తిగత జాతకంలో ఏదైనా మంచి శుభగ్రహ దశలు జరుగుతుంటే అప్పుడు ఆటోమేటిక్‌గా రాహు ఎట్టున్నా, శని ఎట్టున్నా, గురువు బాగాలేకపోయినా ఆటోమేటిక్‌గా జరుగుతాయి. హ్మ్. మనం మాస ఫలితాలు మాత్రం, గోచార ఫలితాలు మాత్రం చెప్తున్నాం. ఓకే. ఓకే. ఇది తప్పు ఖచ్చితంగా. గాదు. ఇదే అందరికీ అన్వయించబడదు. అదే. ఇప్పుడు ఈ సమయంలో పుట్టే వాళ్ళకు 100% పనిచేస్తుంది. జాతకం ఇప్పుడే తయారవుతుంది కాబట్టి. అవునవును. ఎప్పుడో పుట్టిపోయిన వాళ్ళకు ఇప్పుడు గోచారం ఒక నాలెడ్జ్ కోసం, హ్మ్. కొన్ని రకాల జాగ్రత్తల కోసం ఉపయోగపడుతుంది. ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది హెల్ప్ అవుతది వాళ్ళకి. ఖచ్చితంగా గురుగారు చాలా మంచి పరిహారాలు చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.